దైవ మర్మములు. సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మే 24. ఈరోజు వాక్య భాగము: యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడు, యుద్ధము యెహోవాదే. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనం. అరౌన కళ్ళమును గూర్చిన కథయే దావీదు యొక్క 4వ నష్టమును తెలుపుచున్నది. దేవుడు దావీదును ఒక కళ్ళము దగ్గరికి తెచ్చుట 2 మార్లు తటస్థించాను. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 13వ అధ్యాయము మరియు సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము. కళ్ళము గోధుమలు చెత్త నుండి వేరు చేయబట్టగాను త్రొక్కబడు స్థలము. తర్వాత దాన్ని చెరిగినప్పుడు గాలికి పొట్టంతయు కొట్టుకుని పోయి ధాన్యము మిగులును. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయములో దావీదు తన సేనాధిపతియగు యోవాబుతో, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించుము అని అనెను. అనగా వారిలో యుద్ధ వీరులను లెక్కించుమని అర్థము. తన బాహుబలముతో కానీ తన సైన్య బలముతో కానీ ఒక యుద్ధమైనను గెలిచి ఉండలేదని దావీదు బాగుగా ఎరుగును. అయినను తన సైన్య బలమును ప్రదర్శించుకున్నటకు గాను దావీదు కోరినవాడై తన రాజ్యంలోని ప్రజలను లెక్కించుమని ఆజ్ఞాపించాను. తాను గర్వించి ఈ విజయము కొరకై తన సైన్యంపై ఆధారపడెను. అయితే యోవాబు దావీదుతో, నా ఏలినవాడా, ఒక్క యుద్ధమైనను నీ అంతట నీవు గెలిచి ఉండలేదు. నీ పక్షముగా పోరాడినది దేవుడే. ఈ మనుషులను లెక్కింపవలనని నీవెందుకు కోరుచున్నావు? జనుల సంఖ్య ఎంతయున్నను దేవుడు దాన్ని 100 అంతలు ఎక్కువ చేయునుగాక. అయినను వారు నిన్ను రక్షింపజాలరు. నీకు సహాయం చేయునది దేవుడే అనెను. అయినను దావీదు గర్వించినందున ప్రజలను లెక్కబెట్టి తీరవలయునని ఆజ్ఞ ఇచ్చాను. అటు దావీదు మాట నెగ్గాను. దావీదు తర్వాత పశ్చాత్తాపడి ప్రభువుతో ఇట్లనెను, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని. నేను ఎంతో అవివేకినై దాని చేసి తిని. యెహోవా, కరుణించి నీ దాసునైన నా దోషమును పరిహరింపుము. నిస్సందేహముగా దావీదు పశ్చాత్తాపడి ఈ విధముగా మొరపెట్టినప్పటికీ తన పాప ఫలితముగా దేవుడు 3 రోజుల పాటు తెగుళ్లను పంపినందున 70,000 మంది ఇశ్రాయేలీయులు మరణించిరి. ఎంత ఘోరమైన నష్టము! అరౌనా యొక్క కళ్ళము దగ్గర చివరకు దేవుడు నాశనం చేయు దూత యొక్క హస్తమును అడ్డగించాను. ప్రైజ్ ది లార్డ్.